నమస్తే మేడం. మీ పేరు? ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జగన్ మేనిఫెస్టోని చూసుకున్నా, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని చూసుకున్నా సేమ్ సిమిలర్గానే ఉన్నాయి. సో ఇలా సిమిలర్గా ఉన్నప్పుడు జగన్ని కాపీ కొట్టారు అని చెప్పి అంటున్నారు. సేమ్ పథకాలు ఇచ్చినప్పుడు సేమ్ పరిపాలన కనిపిస్తుంది కదా, కానీ అభివృద్ధి లేదు కదా. సరైన రోడ్లు లేవు, సరైన ఉపాధి కల్పన లేదు, యువతకు లేదు, ఇతర కార్మికులకు కూడా అభివృద్ధి అనేది లేదు. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే కరోనాలో 2 సంవత్సరాలు పోగా ఇంకా 3 సంవత్సరాల్లో ఏమి చేయగలుగుతాడు అని అంటున్నారు. ఎవరు ఏం చేయగలరని? జగన్ ఇప్పుడు ఏం చేశాడు 3 ఇయర్స్? అదే 3 ఇయర్స్లో వీళ్ళు చేయగలుగుతారని మీరు అంటున్నారు. కరోనా టైంలో ఎంతమంది చనిపోయారు మన ఏపీలో? సరైన వసతులు లేక, ఆక్సిజన్ లేక చాలామంది చూశారు కదా. ఇప్పుడైనా మార్పు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు సింగిల్గా వచ్చే ఇది లేకనా ఇప్పుడు పొత్తులో పెట్టుకున్నారు అనుకోవచ్చు? పొత్తులు ఎందుకు పెట్టుకున్నారంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. పొత్తు పెట్టుకుంటేనే కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళ ఆలోచన ఏందో తెలుస్తుంది మనకు. అంటే ప్రతి ఒక్కరికి పదవి కావాలి. సో ఇలా కొత్తలో పెట్టుకోవడం వల్ల మరి పదవి మీద అందరికీ ఆశనే ఉంటుంది ఖచ్చితంగా. సో ఎవరికి చేజెక్కుతుంది అనుకోవచ్చు? నేనైతే కూటమి గెలుస్తుంది అనుకుంటున్నాను. అక్కడ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కూటమి ద్వారా సెంట్రల్లో బీజేపీ రావాలి, ఇక్కడ కూటమి రావాలి, వాళ్ళ ద్వారా అభివృద్ధి చెందుతుంది మేము అందరూ ఆశిస్తున్నాం. అంటే జగన్ని చూసుకున్నట్టయినా కానీ మనకి సంక్షేమ పథకాలు పెట్టాడు, మహిళలకు 0 వడ్డీ అని కూడా పెట్టాడు, ఇలా రకరకాల పథకాలు కూడా ఇచ్చాడు కదా. మరి వేసిన పథకాలన్నీ టైం టు టైం జరిగాయా? ఏపీలో జరగలేదు. అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో కూడా ఉచిత పథకాలు కొన్ని ఉన్నాయి. సో ఉచిత బస్సు కానీ, ఇంకా చూసుకున్నట్టయితే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను అని, కానీ ఇలా ఇచ్చుకుంటూ పోతే మరి సోమరిపోతులు కదా, మరి ఎక్కడి నుంచి రెవెన్యూ అంటే తెస్తారనుకుంటున్నారు? ఇప్పుడు రెవెన్యూ ఎంత జరిగింది మేడం ఈ గవర్నమెంట్లో? ఏపీలో అయితే రెవెన్యూ పూర్తిగా డౌన్ అయిపోయింది. సో అంత డౌన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాంటి హామీలు ఇస్తే మరి హామీలకే అనుకోవచ్చా, నెరవేరుస్తారని అనుకోవచ్చా? నెరవేరుస్తారని అనుకుంటున్నాం. ఉచిత పథకాలు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్టీసీ అయితే వరస్ట్, అది ఆ ఒక్క పథకం తీసేసి ఉచిత సిలిండర్లు అంటే ఇప్పుడు పరిస్థితి బాగలేదు చాలా చోట్ల, అది యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకి పిఠాపురం నుంచి చూసుకున్నట్టయితే వంగ గీత స్ట్రాంగ్ లీడర్. సో అలానే మనకి పవన్ కళ్యాణ్ గారికి యువత సపోర్ట్ ఉంది. మరి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాను? నాది ఆ కాన్స్టిట్యూన్సీ కాదు మేడం, నాది పల్నాడు మాచర్ల. మేము మాచర్లలో పిన్నెల్లి కనిపించట్లేదు అని అంటున్నారు కదా, మరి తెలియదు మేడం. ఒకటి పిన్నెల్లి కనిపించారు, హౌస్ అరెస్ట్లో ఉన్న పర్సన్ ఎలా వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? హౌస్ అరెస్ట్ అంటే మీ చుట్టూ పోలీసులు ఉన్నట్టే కదా, ఎలా తప్పించుకోగలిగారు, ఎలా హైదరాబాద్ రాగలిగారు, ఎలా ప్రెస్ ముందు కూర్చొని మాట్లాడుతున్నారు? అల్లర్లు సృష్టించేది మీరే, తప్పించుకునేది మీరే, దానికి బాధ్యతలు ఎవరు? పోలీసులా? పిన్నెల ఇంటి అంటే సమీపంలో బాంబులు ఇవన్నీ దొరకడం కూడా జరిగినాయి అంటున్నారు. మీరు నిజమని నమ్ముతున్నారా? నేను నమ్మను మేడం, నమ్మను.